money may not be everything, but definitely it's an important integral part of life అంటారు. అంటే మనీ అన్నది, మనీ ఈజ్ పవర్, మనీ ఈజ్ ఎనర్జీ. అయితే ఏదైనా మనం సొసైటీకి చేయాలన్నా, ఏదైనా పెద్ద కార్యం చేయాలన్నా, ఏదైనా సాధించాలన్నా డబ్బు అన్నది చాలా ఇంపార్టెంట్. మన పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి డబ్బు 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 కొన్ని కోట్లు 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 సంపాదించి పెడతాము. కానీ అటువంటి కొడుకులు కానీ, అటువంటి బిడ్డలు కానీ, అటువంటి ఫ్యామిలీస్ కానీ ఆ తండ్రి ఆ తల్లి ఎంత కష్టపెట్టి కూడబెట్టారని తెలియక విత్ ఇన్ నో టైం వాళ్ళు ఏదో రోడ్ల మీదకి వచ్చినటువంటి ఉదాహరణలు కూడా వచ్చాయి. అందుకోసమని చెప్పి డబ్బు చాలా ముఖ్యము. కానీ ఆ డబ్బుని మీరు సద్వినియోగపరచాలి. ఆ డబ్బుని పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కోసం మీరు లేదా దాన్ని స్పెండ్ చేయాలి. సక్సెస్ ఈజ్ నాట్ ఈక్వివలెంట్ టు సాటిస్ఫాక్షన్, సాటిస్ఫాక్షన్ ఈజ్ నాట్ ఈక్వివలెంట్ టు సక్సెస్. బ్యాలెన్స్ బిట్వీన్ ది సక్సెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ నీడెడ్. డబ్బు చాలా ముఖ్యము, దాన్ని ఎలా వాడాలో కూడా తెలియాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, డబ్బుని తన స్వప్రయోజనాల కోసమే ఉపయోగించుకుంటుంటారు. కొంతమందిని చూశాను, వాళ్ళు డబ్బు సంపాదిస్తారు కానీ ఆ డబ్బుని దుర్వినియోగం చేస్తారు. వాళ్ళ యొక్క చివరి కాలం లోపల వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే డబ్బు ఫ్లో ఆగిపోతుందో ఆ టైం లోపల వాళ్ళు రియలైజ్ అవుతారు. కారణం ఏంటంటే డబ్బు వస్తున్నప్పుడు ఆ డబ్బుని సద్వినియోగపరచకుండా వచ్చినట్టు డబ్బుని ఖర్చు పెట్టేసి దాని తర్వాత లాస్ట్ లోపల వాళ్ళు చాలా కష్టాలు పడ్డ వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను. ఆ డబ్బు వచ్చినప్పుడు దాన్ని సరి అయిన విధంగా దాన్ని ఉపయోగించుకుంటే మీకు సంతోషంగా ఉంటుంది. మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంది, మీ ఇంట్లో పనిచేసే పిల్లల యొక్క ఎడ్యుకేషన్కి ఇవ్వండి, అది మీకు ఎంతో తృప్తినిస్తుంది. ఆయన వారెన్ బఫెట్ తన 1000 కోట్ల సంపాదనని ఒక చారిటీ కోసం ఒక ఫౌండేషన్ తయారు చేసి ఇచ్చేసాడు. మన బిల్ గేట్స్ ప్రభావితమయ్యి అతను కూడా ఒక ఫౌండేషన్కు కొన్ని లక్షల కోట్లు ఆయన కూడా ఇచ్చారు. వాళ్ళకి ఏంటంటే ఆ సంపాదన లోపల ఒక ఆనందం ఉంటుంది. ఏమంటారు, నేను పొద్దున ఆఫీస్కి వెళ్ళి డబ్బులు సంపాదిస్తాను, సాయంత్రము ఇచ్చేస్తాను అని చెప్పి. అందుకోసం అని చెప్పి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే దట్ యు గెట్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ గివింగ్ ఆల్సో. అట్ ఇయ్యడంలో కూడా ఆనందం ఉంటుంది. లైఫ్ ఈజ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ సక్సెస్ అండ్ సాటిస్ఫాక్షన్. మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలు అయిపోతున్నాయి. మనిషికి విలువనియట్లేదు, కానీ మనిషి దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకోసం అని చెప్పి ప్రతి వాళ్ళల్లో కూడా ఈ డబ్బు చూయించాలి అనే ఒక కోరిక పెరిగిపోతోంది. కానీ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఎప్పుడు అపర కుబేరుడు కూడా తనకన్నా పైన ఎవడో ఒక ధనవంతుడు ఉంటాడు. ప్రతి వాళ్ళ జీవితంలో కూడా తనకన్నా కింద ఉండే మనిషి కూడా ఉంటాడు. మనిషి విలువ డబ్బుతో మీరు గనక అంచనా వేసినట్టయితే మీరు ఆ మనిషికి విలువనియట్లేదు, అతని దగ్గరున్న డబ్బుకి విలువనిస్తున్నారు. అందుకోసమని చెప్పి ఈ సమాజం లోపల నేర ప్రవృత్తి పెరగడానికి కారణం ఏమిటి అంటే ప్రతి వాళ్ళు డబ్బు వెనకాల పరిగెడుతున్నారు. ఆ డబ్బు వెనకాల పరిగెత్తి లాస్ట్కి అలిసి సొలిసి జీవితాన్నే వాళ్ళు వదిలేస్తున్నారు. డబ్బులోనే పేరు ప్రతిష్ట ఆనందం ఉందని చెప్పి ఎత్తుక్కోవడం వల్ల ఈ నేర ప్రవృత్తి పెరగడానికి దోహదపడుతోంది. ఏం చేసినా కూటి కోసమే, ఎన్నాళ్ళు బతికినా కాటి కోసమే అని చెప్పి చెప్తారు. అందుకోసమని చెప్పి మనీని జాగ్రత్తగా వాడుకున్నవాడే వెరీ ఇంటెలిజెంట్ అండ్ పవర్ఫుల్ పర్సన్.